కడప జిల్లా జమ్మలమడుగులో భార్యాభర్తలు హత్యకు గురయ్యారు. దంపతులపై మారణాయుధాలతో దుండగులు దాడి చేశారు. అక్కడికక్కడే నాగప్ప, పెద్దక్క మృతి చెందారు. జమ్మలమడుగు తాడిపత్రి రహదారిపై శ్రీకృష్ణ మందిరం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటుకల బట్టి దగ్గర కాపలాగా దంపతులు ఉన్నారు. ఇంట్లో వస్తువులు చోరీ అయినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలే హత్య చేసి ఉంటారని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? భార్యాభర్తలకి హత్యకి గల చనిపోవడానికి గల కారణాలు ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ వెంకట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లా జమ్మలమడుగు మండలం బోరగొడి సమీపంలో దాదాపుగా 60 ఏళ్ల నాగప్ప అనే వ్యక్తి, అలాగే 53 ఏళ్ల పెద్ద కానీ వృద్ధ దంపతులు హత్య కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇవాళ ఆదివారం కావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళైతే కనుక ఏదైతే అక్కడ జమ్మలమడుగులో ఉన్నటువంటి ఒక ఇటుకల పట్టిలో కూడా పూర్తిస్థాయిలో అక్కడే పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఒక్కసారిగా ఇవాళ ఉదయాన్నే లేచి చూసేసరికి ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో కూడా హత్యకు కావింట పడ్డబడ్డారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక వాళ్ళిద్దరిని కూడా బండారాలతో, అలాగే కొన్ని మారణాయుధాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళిద్దరిని అయితే కనుక నరికి చంపడం జరిగింది. అయితే అక్కడ పూర్తి స్థాయిలో కూడా 2 శవాలు కూడా చెల్లాచెదురుగా పడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నాగప్పకు గతంలో కూడా ఓబులమ్మతో కూడా వివాహం కాగా వారికి 2 కుమారులు కూడా ఉన్నారు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. తర్వాత పెద్దవారి అంగీకారంతో కూడా పెద్దక్కతో కూడా పూర్తిగా సుమారుగా 30 ఏళ్ళుగా సహజీవనం చేశారు. అలాగే తాడిపత్రిలో రహదారిలో ఉన్నటువంటి కొంత స్థలానికి సంబంధించినటువంటి లీజుకు సంబంధించినటువంటి ఇటుకల బట్టి కూడా నడుపుతున్నారు. అయితే పెద్ద పసుపులలో ఉన్నటువంటి ఏదైతే స్థలానికి సంబంధించి లీజ్ తీసుకొని మరొక ఇటుకల బట్టికను కూడా ఇతను నడుపుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఈ జంట హత్యలకు సంబంధించి మొత్తంగా చూసుకుంటే కనుక ల్యాండ్ వ్యవహారమా లేకుంటే పుస్తకాలు ఇద్దరు కొడుకుల హస్తం ఏముందన్న కోణంలో కూడా పోలీసులు అయితే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జమ్మలమడుగు డిఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. దీనిపైన పూర్తిగా వివరాలు సేకరిస్తారని చెప్పారు. తొందరలో కూడా నిందితులు పట్టుకుంటామని చెప్పి జమ్మలమడుగు డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది. వెంకట్. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.